నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా కార్యవర్గ సమావేశం నెవాడా రాష్ట్రంలోని లాస్ వేగాస్ నగరంలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాటా కమిటీలు బోర్డు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొని వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. I, Rajeshwar Gangasari. Here will take the pledge to serve. You will take pledge to serve As the President of North American Telugu Association. President of North American Telugu Association. I will serve the Constitution and bylaws of North American Telugu Association. 2018లో ఫిలడెల్ఫియాలో జరిగే మెగా కన్వెన్షన్ పై నాటా కార్యవర్గ సభ్యులు చర్చించారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు కొత్తగా ఎన్నికైన నాటా అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి. ఇక్కడ లాస్ వేగస్ లో మా నాటా కార్యవర్గం మీటింగ్ అయింది. ఈ మీటింగ్లో కొత్త బోర్డు, కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ, కొత్త ఆర్వీపీస్, కొత్త స్టాండింగ్ కమిటీస్ అందరిని ఎన్నుకున్నారు. ముఖ్యంగా ఈ మీటింగ్ ద్వారా 2018 ఫిలడెల్ఫియా కన్వెన్షన్ దాన్ని కలిసి చేయాలని, 3 తెలుగు ఆర్గనైజేషన్ కలిసి చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఈ 2 సంవత్సరాలు బాగా చేయాలని, ఆర్గనైజేషన్ ఒక లెవెల్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము ముందుకెళ్తున్నాము. 2018లో ఫిలడెల్ఫియాలో జరుగుతున్న మెగా కన్వెన్షన్ని సక్సెస్ చేయాలని, అదేవిధంగా ఈ మెగా కన్వెన్షన్లో భాగస్వాములైన టాటా ఆర్గనైజేషను అండ్ ఆటా ఆర్గనైజేషను అందరం కలిసి దిగ్విజయం చేస్తామని, అదేవిధంగా ఫిలడెల్ఫియా లోకల్ పర్సన్గా దాంట్లో ఎన్నో బాధ్యతలు తీసుకొని అహర్నిశలు కృషి చేస్తూ దాన్ని దిగ్విజయం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. 6 ఏళ్ల క్రితం స్థాపించిన నాటాలో మొత్తం 11,000 మంది సభ్యులు ఉన్నారని, తెలుగు వారికి ఉపయోగపడే కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తున్నట్టు సభ్యులు చెప్పారు. సాంస్కృతిక సామాజిక సేవతో తెలుగు ప్రజలకు తాము దగ్గరయ్యామని అన్నారు. ఈ నాటా 6 సంవత్సరాల ముందు స్థాపించారు. సాంస్కృతిక వికాసమే నాటా మాట, సమాజ సేవయే నాటా బాట అనే దృక్పథంతో 6 సంవత్సరాల ముందు స్థాపించాము. ఇప్పుడు దాదాపు 11,000 మంది పైగా సభ్యులున్నారు. మన తెలుగు వాళ్లకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇక్కడ అమెరికాలో కానీ, అక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్లో కానీ అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఇంకా కూడా మన ఫ్యూచర్లో కొత్త టీము ఈరోజు వచ్చారు. వాళ్ళు కూడా అనేక కొత్త కార్యక్రమాలను చేపట్టడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నా బాధ్యతల్ని నెక్స్ట్ 2 ఇయర్స్లో అద్భుతంగా చేయాలని కార్యరూపం దాల్చి నెక్స్ట్ బోర్డు మీట్లు ప్రజెంట్ చేసి నా కార్యాచరణ చూపిస్తాను. అందులో భాగంగా ప్రతి ప్రవాస తెలుగు వారు కూడా నాటా అంటే అది వాళ్ళ సంస్థగా ఫీల్ అయ్యే విధంగా ఈ సంస్థను ముందుకు తీసుకుపోవడం కోసం నేను కృషి చేస్తానని మీ అందరి ముందు నేను తెలియజేసుకుంటున్నాను. కేవలం అమెరికాలో తెలుగు వారికే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నాటా సభ్యులు చెప్పారు. దాదాపు 50 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని శానిటేషన్, తాగునీరు అందిస్తున్నామని, విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తున్నట్టు నాటా సభ్యులు చెప్పారు. Which we want to project to the community that we are coming forward with a beautiful program. We have 3 international presidents this time. We are getting ready with a community service program. So today is the inaugural day. So we resolve to continue the community services flag that has been initiated since inception of NATA. So we'll be coming to both the states, both Telugu states, Telangana and Andhra. We'll be doing about 15 days of continuous community services, water projects, sanitations, the school projects, all those that we initiated last long time ago. More projects will come, including the scholarships. మా నాటా కార్యవర్గ సమావేశంలో మోహన్ మల్లం గారికి లాస్ట్ 2 సంవత్సరాల నుంచి చేసిన సేవలు చాలా గొప్ప సేవలు చేసినాడు. థ్యాంక్ యూ సార్. అండ్ అట్ ద సేమ్ టైం రాజేశ్వర రెడ్డి గంగసాని గారికి శుభాకాంక్షలు అండి, నాటా ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినందుకు. వీటన్నిటికంటే ముఖ్యంగా మా రాఘరెడ్డి గారు ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఫిలడెల్ఫియా ఏరియా దెర్ ఈజ్ ఎ పర్సన్ elected for the national organization. So thanks for all the NATA leadership and Prem Reddy garu advisory council and NATA board of director. Thank you very much andi. కొత్తగా బాధ్యతలు చేపట్టే నాటా టీం మరింత ఉత్సాహంగా పనిచేయాలని పాత కార్యవర్గం కోరింది. నాటా ప్రతి తెలుగువారిది అన్న రీతిలో కృషి చేస్తామని కొత్త సభ్యులు హామీ ఇచ్చారు.